నమస్కారం. ఈ మధ్య నేనొక ఆఫీస్ మీటింగ్లో ఉన్నాను. అక్కడ ఇద్దరు సీనియర్ మేనేజర్లు ఒక ప్రాజెక్ట్ గురించి చాలా తీవ్రంగా వాదించుకుంటున్నారు. అవునా? ఒకాయన "వీ నీడ్ టు ఎన్హాన్స్ స్టేక్ హోల్డర్ సినర్జీ" అన్నారు. వెంటనే రెండో ఆయన "అబ్సల్యూట్లీ నాట్. వాట్ వీ నీడ్ ఈజ్ రోబస్ట్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కొలాబరేషన్" అన్నారు. ఓహ్, క్లాసిక్ కార్పొరేట్ వాదన. కరెక్ట్. దాదాపు అరగంట పాటు ఈ సినర్జీ, కొలాబరేషన్ అనే పదాల చుట్టూనే వాదన జరిగింది. వింటున్న మా అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ చెప్పేది ఒకటేనని, కాని అది వాళ్ళకి అర్థం కాలేదు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. అవును, ఇలాంటివి మన జీవితాల్లో రోజూ జరుగుతూనే ఉంటాయి కదా. బృందాలలో, కుటుంబాలలో, స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు, ఘర్షణలు రావడం సహజం. మరి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అందుకే ఈరోజు మనం ఈ సమస్యకు సుమారు 2500 ఏళ్ల క్రితం చెప్పబడిన ఒక పరిష్కార మార్గాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, ఇది కింతి సుత్త అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథం నుండి, అంటే MN 103. ఇందులో భిక్షువుల సమూహమైన సంఘంలో సామరస్యాన్ని ఎలా కాపాడుకోవాలో బుద్ధుడు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాడు. కాని ఇది కేవలం భిక్షువుల కోసం మాత్రమే కాదు. అస్సలు కాదు కదా. అదే నేను అడగబోతున్నాను. అదే దీని ప్రత్యేకత. ఈ గ్రంథం పైకి మతపరమైన బోధనలా కనిపించినా ఆ లోపల మానవ మనస్తత్వం, సమూహ ప్రవర్తనపై చాలా లోతైన అవగాహన దాగియుంది. ఇది విభేదాలను ఎంతో తార్కికంగా వర్గీకరించి వాటికి స్పష్టమైన పరిష్కారాలను సూచిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఘర్షణ పరిష్కారానికి ఒక టైమ్లెస్ ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది. సరిగ్గా అదే పదం. కాబట్టి ఈరోజు మన లక్ష్యం ఈ ప్రాచీన జ్ఞానంలోని ముఖ్యమైన అంశాలను గ్రహించి అవి మన ఆధునిక ఆఫీస్ మీటింగ్ల నుండి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల వరకు ఎలా వర్తిస్తాయో చూడటం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. తప్పకుండా. మొదటిగా ఈ మేధోపరమైన విభేదాలు. మనం ఇందాక అనుకున్న ఆఫీస్ మీటింగ్ ఉదాహరణనే తీసుకుంటే అక్కడ సమస్య ఇద్దరు ఉద్దేశాలలో లేదు. వాళ్ళు వాడిన పదాలలో ఉంది. కరెక్ట్. బుద్ధుడు సరిగ్గా ఇదే విషయాన్ని పట్టుకున్నారు. ఆయన వాదనలను 2 ముఖ్యమైన అంశాల ఆధారంగా విభజించారు. మొదటిది అర్థం, అంటే మనం చెప్పాలనుకుంటున్న విషయ సారాంశం. అవును. రెండవది పదజాలం, అంటే మనం ఉపయోగించే భాష. ఈ విభజన ఆధారంగా 4 రకాల పరిస్థితులు తలెత్తుతాయి. 1. ఇద్దరూ చెబుతున్న అర్థం వేరు, వాడుతున్న పదజాలం వేరు. ఇది చాలా స్పష్టమైన విభేదం. ఓకే. 2. అర్థం వేరు, కాని పదజాలం ఒకేలా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అంటే ఇద్దరూ ఒకే పదం వాడుతున్నా వాళ్ళ ఉద్దేశాలు వేరన్నమాట. సరిగ్గా. 3. అర్థం ఒకటే, కాని పదజాలం వేరు. మీ సినర్జీ వర్సెస్ కొలాబరేషన్ ఉదాహరణ లాంటిది. అవును. ఇక 4. అర్థం ఒకటే, పదజాలం కూడా ఒకటే. ఇది సంపూర్ణ ఏకాభిప్రాయం. ఈ వర్గీకరణ చాలా ఆసక్తికరంగా ఉంది. మొదటి 2 సందర్భాల్లో, అంటే అర్థంలో తేడా ఉన్నప్పుడు పరిష్కారమేమిటి? అక్కడ బుద్ధుడి సూచన చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆయన చెప్పేదేమిటంటే, ఆగండి, మనం ఒకే విషయం గురించి మాట్లాడటం లేదని గ్రహించండి అని చెప్పి చర్చను అక్కడితో ఆపాలి. అనవసరంగా వాదన పెంచుకోవద్దని. అవును. ముఖ్యంగా ఆ 2వ సందర్భంలో ఇద్దరూ స్వేచ్ఛ అనే పదం వాడుతున్నా ఒకరి దృష్టిలో అది ఆర్థిక స్వేచ్ఛ కావచ్చు, మరొకరి దృష్టిలో అది భావప్రకటన స్వేచ్ఛ కావచ్చు. కరెక్ట్. ఇది గుర్తించకపోతే గంటల తరబడి వాదించుకున్న ఫలితముండదు. ఇక 4వ సందర్భంలో ఏకాభిప్రాయం ఉంది కాబట్టి సమస్య లేదు. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ 3వ సందర్భం, అంటే ఇద్దరి వ్యక్తులు చెప్పాలనుకుంటున్న అర్థం ఒకటే, కాని వారు ఉపయోగిస్తున్న పదజాలం వేరు. దీని గురించి బుద్ధుడు చెప్పిన మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఏంటది? పదజాలము ఒక చిన్న విషయం. కేవలం ఒక చిన్న విషయం కోసం వివాదంలో పడవద్దు. ఇది చాలా లోతైన వాక్యం. ఈ ఒక్క సూత్రాన్ని మనం పాటిస్తే బహుశా ప్రపంచంలో సగం గొడవలు ఆగిపోతాయేమో. నిజమే. చాలాసార్లు మనం మన పదాలతో ప్రేమలో పడిపోతాం. మనం వాడిన పదం సరైనదని, అవతలివాళ్ల పదం తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తాం. ఇది అహంకారానికి సంబంధించిన పోరాటంగా మారుతుంది. ఉదాహరణకు అత్తాకోడళ్ల మధ్య సంభాషణ తీసుకోండి. ఇద్దరి ఉద్దేశం అంటే అర్థం కుటుంబం బాగుండాలనే. అవును, అంతిమ లక్ష్యం అదే. కాని అత్తగారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పిన దాన్ని కోడలు నామీద అజమాయిషీ చేస్తున్నారు అని వేరే పదజాలంతో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. బుద్ధుడు చెప్పేదేమిటంటే ఆ పదాల వెనుక ఉన్న ఉమ్మడి అర్థాన్ని పట్టుకోమని. ఓహ్, మీ ఉద్దేశం కూడా పిల్లలు సంతోషంగా ఉండాలనేనా? నా ఉద్దేశం కూడా అదే.
సరే మనం దాని గురించి మాట్లాడుకుందాం అని అనగలిగితే చాలు. గొడవక్కడితో సద్దుమణుగుతుంది. అవును. మనం వాదనలో అర్థం మీద దృష్టి పెడితే మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఏకీభవిస్తున్నామని మనకే అర్థమవుతుంది. అద్భుతం. అంటే వాదనలో నువ్వు చెప్పిన పదం తప్పు అని పోరాడటం కన్నా నువ్వు చెప్పాలనుకుంటున్న భావమేమిటో కొంచెం వివరిస్తావా అని అడగటం ముఖ్యం. సరిగ్గా. సరే, ఇది ఐడియాల మధ్య గొడవ. మరి ఒకరి ప్రవర్తనే సమస్యగా మారినప్పుడు, ఉదాహరణకు టీంలో ఒకరు సరిగ్గా పని చెయ్యనప్పుడు, అప్పుడు ఈ సూత్రం పని చెయ్యదు కదా, వాళ్లను సరిదిద్దాల్సిందే. మంచి ప్రశ్న. ఇక్కడే రెండవ, మరింత సంక్లిష్టమైన మార్గదర్శకం వస్తుంది. ఒక భిక్షువు తప్పు చేసినప్పుడు అతన్ని ఎలా, ఎప్పుడు సరిదిద్దాలో బుద్ధుడు వివరిస్తారు. ఇది కేవలం తప్పును ఎత్తిచూపడం గురించి కాదు. దాని ఫలితం గురించి ఆలోచించడం? అవును. మన జోక్యం వల్ల వచ్చే ఫలితం గురించి లోతుగా ఆలోచించడం. దీనికోసం మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఓ, అంటే ఎవరినైనా సరిదిద్దే ముందు మనం ఒక రకమైన మానసిక చెక్లిస్టు పాటించాలన్నమాట. ఏమిటది? అవును. బుద్ధుడు 4 అంశాలను పరిగణలోకి తీసుకోమన్నారు. 1. ఈ ప్రక్రియలో మనకు కలిగే శ్రమ. 2. మనం సరిదిద్దబోయే వ్యక్తికి కలిగే బాధ. 3. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అంటే అతను వినయంగా వింటాడా లేక కోపంగా మొండిగా ప్రవర్తిస్తాడా. ఓకే. 4వది? 4వది, వీటన్నిటినీ మించి మన జోక్యం వల్ల ఆశించిన ఫలితం వస్తుందా, అంటే ఆ వ్యక్తి నిజంగా తన తప్పును సరిదిద్దుకొని అకుశలం నుండి బయటపడి కుశలంలో స్థిరపడటానికి అవకాశముందా. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. అంటే ఎప్పుడు మాట్లాడాలి? మనకు శ్రమ కలిగి అవతలి వ్యక్తి బాధపడ్డా కూడా మాట్లాడాల్సిన సందర్భాలుంటాయా? ఉంటాయి. అదే ఇక్కడున్న సూక్ష్మమైన విషయం. బుద్ధుడు చెప్పేది ఇదే. సరిదిద్దే ప్రక్రియలో మనకు చాలా శ్రమ కలగవచ్చు. మన మాటల వల్ల అవతలి వ్యక్తి మనసు తీవ్రంగా నొచ్చుకోవచ్చు. ఆ వ్యక్తి చాలా మొండిగా కూడా ఉండొచ్చు. అవును. ఈ 3 ప్రతికూలతలున్నప్పటికీ మన జోక్యం వల్ల ఆ వ్యక్తి మారే అవకాశముందని మనకు గట్టి నమ్మకం ఉంటే అప్పుడు మాట్లాడటం సరైనది. ఓ, అంటే మనం ఒక చిన్న కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. మనం పడే శ్రమ, అవతలి వ్యక్తి బాధ అనేవి కాస్ట్. అతను మారడం వల్ల వచ్చే బెనిఫిట్ చాలా పెద్దదైతేనే ముందుకు వెళ్ళాలి. తాత్కాలిక భావోద్వేగ అసౌకర్యం అనే చిన్న విషయం కన్నా ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అనే గొప్ప విషయం చాలా ముఖ్యమైనది. సరిగ్గా అదే. అయితే ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా అంతే స్పష్టంగా చెప్పారు. అదెప్పుడు? ఒకవేళ మనకు శ్రమ కలిగి అవతలి వ్యక్తి కూడా బాధపడి మరియు వారికి సహాయం చేయడంలో మనం విజయం సాధించలేమని మనకు అనిపించినప్పుడు ఆ విషయాన్ని బలవంతం చేయడం నిష్ప్రయోజనం. కాని అది తప్పించుకోవడమే అవుతుంది కదా. ఒకరి తప్పును చూస్తూ మౌనంగా ఉంటే ఆ ప్రవర్తనను మనం ప్రోత్సహించినట్టు కాదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఉపేక్ష అంటే ఈక్వినిమితి అనే భావన వస్తుంది. బుద్ధుడు అలాంటి వ్యక్తి పట్ల ఉపేక్షను తక్కువ అంచనా వెయ్యకూడదు అంటారు. ఉపేక్ష అంటే ఉదాసీనత కాదు. అస్సలు కాదు. ఇది ఒక చురుకైన తెలివైన ఎంపిక. ఈ సమయంలో ఈ వ్యక్తితో నా జోక్యం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది కాబట్టి నేను అనవసరమైన హానిని నివారించడానికి వెనక్కి తగ్గుతున్నాను అని స్పష్టతతో తీసుకున్న నిర్ణయం. ఇది నిస్సహాయత కాదు, జ్ఞానంతో కూడిన సంయమనం. కరెక్ట్. కొన్నిసార్లు మౌనమే మనమివ్వగల ఉత్తమమైన సమాధానం. సరే, ఇప్పటివరకు మనం మేధోపరమైన ప్రవర్తనాపరమైన విభేదాల గురించి మాట్లాడుకున్నాం. మరికొన్ని గొడవలుంటాయి. అక్కడ తర్కం, ప్రవర్తన ఏమీ ఉండదు. కేవలం భావోద్వేగాలు మాత్రమే. అవును. విద్వేషం, నిరాశ, కోపం అలాంటివి ప్రబలినప్పుడు పరిస్థితేంటి? అక్కడ లాజిక్ పనిచేయదు కదా. పనిచేయదు. అలాంటి సందర్భాల కోసమే 3వ మార్గదర్శకం ఉంది. ఇక్కడ సమస్య తర్కానిది కాదు, పూర్తిగా అహంకారానిది. ఓకే. ఇలాంటి సందర్భంలో వివాదంలో ఉన్న 2 పక్షాల నాయకులని పిలిచి వాళ్లను తీర్పరిలా కాకుండా ఒక గైడ్లా 2 రోగనిర్ధారణ ప్రశ్నలు అడగాలని బుద్ధుడు సూచించారు. అవేమిటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, గురువు లేదా మనందరి ఉమ్మడి ఆదర్శం ఈ ప్రవర్తనను చూస్తే నిందిస్తారా, మెచ్చుకుంటారా? రెండో ప్రశ్న, ఈ విద్వేషాన్ని, కోపాన్ని విడిచిపెట్టకుండా మనం విముక్తిని లేదా మన అంతిమ లక్ష్యాన్ని సాధించగలమా? ఈ ప్రశ్నలు చాలా శక్తివంతంగా ఉన్నాయి. అంటే దీన్ని మనం ఆధునిక ప్రపంచానికి అన్వయించుకుంటే ఒక స్టార్టప్లోని 2 కోఫౌండర్స్ మధ్య గొడవొచ్చిందనుకుందాం. సరే. వాళ్లని కూర్చోబెట్టి మీరు స్థాపించిన ఈ కంపెనీ యొక్క మిషన్ మీ ప్రవర్తనను సమర్థిస్తుందా అని అడగాలి. తర్వాత ఇలాగే మాట్లాడుకోకుండా ఉంటే మీరు కంపెనీని విజయవంతం చేయగలరా అని. ఖచ్చితంగా.
ఈ ప్రశ్నల వెనుక ఉన్న మనస్తత్వం చాలా లోతైనది. ఇక్కడ మనం ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని తీర్పు చెప్పటం లేదు. బదులుగా వారిద్దరినీ వారి ఉమ్మడి లక్ష్యం ముందు నిలబెడుతున్నాం. అవును. మొదటి ప్రశ్న వారి ప్రవర్తనను వారి విలువల గీటురాయిపై పరీక్షించుకునేలా చేస్తుంది. ఇక రెండవ ప్రశ్న, అది ఇంకా శక్తివంతమైనది. తమ ప్రస్తుత ప్రవర్తన తమ అంతిమ లక్ష్యానికి పెద్ద అడ్డంకి అని రెండు పక్షాలు అంగీకరించేలా చేస్తుంది. ఇలా జరిగినప్పుడు వారి అభిప్రాయాల అహంకారం తగ్గుతుంది. సమస్య నాకు నీకు మధ్య ఉన్న గొడవ నుండి మనందరి లక్ష్యానికి అడ్డుగా ఉన్న సమస్యగా మారిపోతుంది. ఇది సమస్యను రీఫ్రేమ్ చేస్తుంది. అప్పుడు పరిష్కారంపై దృష్టి పెట్టడం సులభమవుతుంది. అవును. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకే వైపు నిలబడి సమస్యను అవతలి వైపు చూస్తారు. ఇది చాలా పెద్ద మానసిక మార్పు. అద్భుతం. సరే, ఇప్పుడు మనం ఈ బోధనలలోని చివరి కాని నా దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశానికి వద్దాం. అదే మధ్యవర్తి యొక్క అణకువ. ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఒక పెద్ద వివాదాన్ని విజయవంతంగా పరిష్కరించాడనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తికి సహజంగా కొంచెం గర్వం వస్తుంది కదా, చూసావా, నేన్ లేకపోతే ఈ గొడవ సద్దుమణిగేది కాదు అని. సహజంగా జరిగేదదే. కాని బుద్ధుడు దీనికి పూర్తి విరుద్ధంగా చెప్పారు. మధ్యవర్తి ఆ విజయం యొక్క ఘనతను తనకు తాను ఆపాదించుకోకూడదని స్పష్టంగా హెచ్చరించారు. మరి ఏం చెప్పాలి? బదులుగా అతను ఇలా చెప్పాలి, నేను గురువు చెప్పిన ధర్మాన్ని విన్నాను, ఆ విషయాన్ని మీకు చెప్పాను. మీరు ఆ ధర్మాన్ని విని అకుశలం నుండి బయటపడి కుశలంలో స్థిరపడ్డారు. అంటే పరిష్కారానికి మూలం తను కాదు, ఆ సూత్రం లేదా ధర్మం అని చెప్పాలి. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? మనం కష్టపడి సమస్యను పరిష్కరించినప్పుడు ఆ గుర్తింపును ఎందుకు వదులుకోవాలి? తూతగా ఒక వాహనంగా మాత్రమే చూసుకోవాలి. దీనివల్ల రెండు అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటి? ఒకటి, మధ్యవర్తి తనను తాను గొప్పగా ఊహించుకోవడం లేదా అహంకరించడం జరగదు. ఇది అతని వ్యక్తిగత ఎదుగుదలకు సహాయపడుతుంది. సరే, రెండవ ప్రయోజనం? రెండవది మరింత ముఖ్యమైనది. ఆ సమూహంలో ఏర్పడిన శాంతి ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదు. అది సత్యంపై, సూత్రాలపై, ఉమ్మడి విలువలపై నిర్మించబడుతుంది. అంటే రేపు ఆ మధ్యవర్తి లేకపోయినా ఆ సూత్రాలు ఉంటాయి కాబట్టి సామరస్యం కొనసాగుతుంది. కరెక్ట్. ఇది మరింత శాశ్వతమైన, వ్యవస్థాగతమైన పరిష్కారం. వ్యక్తిగత హీరోయిజం తాత్కాలికం, కాని సరైన సూత్రాలు శాశ్వతం. అయితే వీటన్నిటి అర్థమేంటి? ఈ 4 పద్ధతులు కలిసి ఒక సమగ్రమైన మానవతావాదంతో కూడిన ఘర్షణ పరిష్కార వ్యవస్థను ఎలా ఏర్పరుస్తున్నాయో మనం చూశాం. అవును. ఇది కేవలం విడివిడి చిట్కాలు కాదు, ఒక సంపూర్ణ వ్యవస్థ. సమస్యను నిర్ధారించడం, సరైన సమయంలో జోక్యం చేసుకోవడం, ఉమ్మడి లక్ష్యం వైపు నడిపించడం, చివరగా ఆ విజయాన్ని వ్యక్తిగతం చేసుకోకపోవడం. ఇది ఒక పూర్తి సైకిల్. ఈ సుదీర్ఘ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన అంశాలను ఒక్కసారి చూస్తే, మొదటిది, వాదనలలో పదాల కన్నా భావాలకు ఎక్కువ విలువివ్వాలి. రెండవది, ఒకరిని సరిదిద్దే ముందు మన ఉద్దేశం కన్నా ఫలితం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమమైన మార్గం. మూడవది, భావోద్వేగ ఘర్షణలు తలెత్తినప్పుడు ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనే ఉచ్చులో పడకుండా అందరినీ వారి ఉమ్మడి లక్ష్యాల వైపు మళ్లించాలి. నాలుగవది, ఒకవేళ మనం పరిష్కారంలో భాగమైతే ఆ ఘనతను స్వీకరించకుండా అణకువత ఉండాలి. ఎందుకంటే నిజమైన శాంతి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది, వ్యక్తులపై కాదు. నిజమే. ఈ బోధనల యొక్క సార్వత్రికతను మనం గుర్తించాలి. ఇవి కేవలం 2500 సంవత్సరాల క్రితం నాటి భిక్షువుల కోసం చెప్పినవి కావు. ఏ బృందానికైనా వర్తిస్తాయి. కుటుంబం, ఆఫీస్, స్నేహితులు, ఎవరికైనా. అవును, ఎందుకంటే టెక్నాలజీ మారినా మానవ స్వభావం, సమూహాలలో తలెత్తే ఘర్షణల తీరు పెద్దగా మారలేదు. నిజానికి ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో వీటి అవసరం ఇంకా ఎక్కువైంది. సోషల్ మీడియాలో మనం పదాలను పట్టుకుని ఎంతగా వేలాడుతున్నామో, అవతలివారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఎంత త్వరగా తీర్పులిస్తున్నామో చూస్తూనే ఉన్నాం గదా. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఈ ప్రాచీన మార్గదర్శకాలు నేటి వేగవంతమైన సోషల్ మీడియా ఆధారిత డిజిటల్ ప్రపంచంలో తలెత్తే విభేదాలను పరిష్కరించడానికి మనకెలా సహాయపడతాయి? మనం ఆన్లైన్లో వాదించుకుంటున్నప్పుడు నిజమైన సమస్య మన విభిన్న అభిప్రాయాలలో ఉందా, లేదా అభిప్రాయాలను మనం ఎప్పటికీ వదలకుండా మన అస్తిత్వంలో భాగంగా గట్టిగా పట్టుకునే విధానంలో ఉందా?